అయితే లక్ష్య సాధన ఇప్పుడు మనకు తెలిసింది ఇప్పుడు వరకు ఏంటది? లేదండి నేను సైతం చేయగలనన్న నమ్మకంతో ఉంటే మనకు ఆలోచనలు వస్తాయి, వాటికి తగ్గట్టుగా పనులు చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయి. షఫీ గారు చెప్పారు ఇప్పటి నుంచి చేద్దాం, ఏముంది నేను చేయగలను అనుకుంటే చాలు రిజల్ట్స్ వచ్చేస్తాను. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ జీవితం. ఇది జీవితం మొదలుపెట్టి వెళ్ళేటప్పుడు అనేక అడుగడుగులు వస్తాయి, అనేక అవరోధాలు వస్తుంటాయి, అనేక సమస్యలు రావచ్చు, లక్ష్య సాధనలో ఎన్నో ఊహించని అవరోధాలు రావచ్చు. మరి ఏం చేయాలి? ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం, కొత్త ఆలోచన చేసాం, అనుకున్నది కాకుండా అనుకున్నటువంటి అడ్డంకులు రావచ్చు. ఏం చేయాలి? అలాంటప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి? దీనికోసం మీకు ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు, కెరోలి అనేటువంటి ఒక వ్యక్తి. కెరోలి హంగేరియన్ కంట్రీలో ఆర్మీ మ్యాన్. ఇది 1938 సంవత్సరంలో జరిగినటువంటి రియల్ స్టోరీ. అతని గురించి ఎందుకు, అతని జీవితంలో మనకి ఇన్స్పిరేషన్ ఏంటో చూద్దాం. చూడండి, హంగేరియన్ కంట్రీలో ద బెస్ట్ పిస్టల్ షూటర్ ఎవరైనా ఉన్నారంటే కెరోలి. తను షూట్ చేయాలనుకునే గురి తప్పేది కాదు. ఆ హంగేరీ కంట్రీలో ఎన్నైతే పిస్టల్ షూటింగ్ కాంపిటీషన్ జరిగావో ప్రతి కాంపిటీషన్లో కూడా గోల్డ్ మెడల్ ఎవరికి సాధించేవాడంటే ఇతనే. ఎవరు గెలిచేవాడు? అతనే. అది 1938 సంవత్సరం. అతని దృష్టి మొత్తం 1940 సంవత్సరంలో ఉంది. ఎందుకో తెలుసా? 1940 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్లోకి వెళ్ళాలి, ప్రపంచంలో ద బెస్ట్ పిస్టల్ షూటర్గా తన చేతిని ప్రూఫ్ చేసుకోవాలి అన్నది తన లక్ష్యం. దానికోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఏం జరిగింది? ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇది 1938. ఆ సంవత్సరంలో సంఘటన జరిగింది. ఏమిటది? అతను ఏదైతే ఆర్మీలో ఉన్నాడో ఆర్మీలో ఒక ట్రైనింగ్ క్యాంప్ నడుస్తుంది. ఆ ట్రైనింగ్ క్యాంప్లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక బాంబ్ తన చేతిలోనే పేలిపోతుంది, తన చేయి మొత్తం పోతుంది. ఏ చేతినైతే ప్రపంచంలో ద బెస్ట్ పిస్టల్ షూటింగ్ హ్యాండ్గా మార్చాలనుకున్నాడో అలాంటి చేయి ఇప్పుడు అతనికి లేదు. తన కళలు చెదిరిపోయాయి. ఏం చేయాలి? ఆ కెరోలి ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ముఖం చాటేసి ఏడ్చుకుంటూ ఉండిపోవాలి. రెండోది, ఆ లక్ష్యాన్ని పట్టుకుని అలాగే ముందుకెళ్ళాలి. ఇది సాధ్యమా? మరి అతను ఏం చేశాడు? అతను చేసింది ఏదైతే తను కోల్పోయాడో దాని మీద దృష్టి పెట్టలేదు, ఏదైతే తన దగ్గర ఉందో దాని మీద దృష్టి పెట్టాడు. ఏముంది తన దగ్గర? ఏముంది? లక్ష్యాన్ని చేరడం కోసము ఏదైతే కోల్పోయాడో దాని మీద దృష్టి పెట్టలేదు, ఏదైతే తన దగ్గర ఉందో దాని మీద దృష్టి పెట్టాడు. అదేంటంటే లెఫ్ట్ హ్యాండ్. ఏ లెఫ్ట్ హ్యాండ్ అయితే తనకి పెన్ను కూడా పట్టుకోవడం రాదో, పిస్టల్ చాలా దూర విషయము, చేత్తో రాయడం కూడా లెఫ్ట్ హ్యాండ్తో, అలాంటి చేయి మీద దృష్టి పెట్టాడు. ఎప్పుడైతే తనకి యాక్సిడెంట్ జరిగిందో హాస్పిటల్లో 1 నెల ఉన్నాడు. ఆపరేషన్ బయటకు వచ్చిన తర్వాత వెళ్ళి ట్రైనింగ్ మొదలు పెట్టాడు. తన లెఫ్ట్ హ్యాండ్ ట్రైనింగ్ చేశాడు. ద బెస్ట్ హ్యాండ్గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం గడిచింది. 1939 సంవత్సరం హంగేరియన్ కంట్రీలో ఇంటర్నల్ దేశానికి సంబంధించిన కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఆ దేశంలో ఉన్నటువంటి పిస్టల్ షూటర్స్ అందరూ అక్కడికి చేరుకుని ఉన్నారు కాంపిటీషన్ కోసం. అక్కడికి కెరోలికి కూడా వచ్చాడు. ప్రజలకు తెలియదు అతను లెఫ్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని చూసి మిగిలిన పిస్టల్ షూటర్స్ అంటున్నారు, కెరోలి నువ్వు ఇక్కడికి వచ్చావా? చాలా సంతోషము. సరే, ఏదో అదృష్టం నీకు ఇలా అయిపోయింది. అయినప్పటికీ మాకు ధైర్యాన్ని ఇవ్వడం కోసము, మాలో ఉత్సాహాన్ని నింపడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావంటే చాలా పెద్ద మనసే నీది. అంటే అతను అంటాడు, నేను మీకు ఉత్సాహాన్ని నింపడం కోసం, మీకు ధైర్యం ఇవ్వడం కోసం రాలేదు, నేను మీతో పోటీ పడడం కోసం వచ్చాను అని చెప్పేసి అతనికి వాళ్ళకి ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు విని ఆశ్చర్యపోతారు. కాంపిటీషన్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా తన బెస్ట్ హ్యాండ్తో పోటీలో పాల్గొంటున్నారు. కెరోలి మాత్రం తన ఓన్లీ హ్యాండ్తో పోటీలో పాల్గొన్నాడు. ఎవరు గెలిచారు? ద మ్యాన్ విత్ ఓన్లీ హ్యాండ్. ఒకే ఒక చేత్తో ఎవరైతే పోయాడో అతనే గెలిచి. ఎందుకని? నేను చెయ్యగలను అన్న ఒక ఆలోచనతో తను ప్రయత్నించాడు. పెన్ను కూడా పట్టుకోవాలంటే ఆ చేని కూడాను ఆ స్థాయికి తీర్చిద్దాడు. మరి అక్కడ ఆగిపోయాడా? అక్కడ ఆగలేదు. తన లక్ష్యం, తన ఫోకస్ 1940 ఒలింపిక్స్, ప్రపంచంలో ద బెస్ట్ పిస్టల్ షూటర్గా మారాలి. ప్రయత్నం చేశాడు. 1940 వచ్చింది. జరగవలసిన ఒలింపిక్స్ జరగలేదు. వరల్డ్ వార్ జరుగుతుంది. ప్రపంచ యుద్ధం కారణంగా అవి క్యాన్సిల్ అయిపోయాయి. 1944లో ఒలింపిక్స్ 4 సంవత్సరాలు వేచి చూడాలి. చూడండి, మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిపోయింది. ఏమవుతుంది? మూడ్ మొత్తం పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. కానీ అతను ఫోకస్ డిస్ట్రాక్షన్ చేసుకోలేదు. అతను పూర్తిగా ఫోకస్ పెట్టాడు. తన ఫోకస్ మొత్తం 1944 మీద పెట్టాడు. ప్రయత్నం చేశాడు. 1944లో జరగవలసిన ఒలింపిక్స్ కూడాను పోస్ట్పోన్ అయిపోయాయి. ఎందుకంటే అప్పుడు కూడా ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది. 1948లో ఒలింపిక్స్. మరి అప్పటికి తన వయసు చూసుకుంటే దాదాపు 38-40 సంవత్సరాలకి దాదాపుగా యంగ్ అండ్ డైనమిక్ వాళ్ళు వచ్చి కాంపిటీషన్లో నిలబడతారు. ఇతని వయసు 38-40 సంవత్సరాల వరకు వచ్చేస్తుంది. ఆ వయసు వరకు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ పోటీ చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు. అయినప్పటికీ
అతను ఏమాత్రం కష్టము అనేది తన డిక్షనరీలో లేదు. ఫోకస్ చేశాడు. నేను చేయగలను అన్నాడు, ప్రయత్నం చేశాడు. 1948లో జరిగిన ఒలింపిక్స్లో ప్రపంచం నుంచి ద బెస్ట్ పిస్టల్ షూటర్స్ అందరూ వచ్చారు. అక్కడ కాంపిటీట్ చేస్తున్నారు. వాళ్ళందరూ తమ బెస్ట్ హ్యాండ్తో పోటీ పడుతున్నాడు. కెరోలి మాత్రం తన ఓన్లీ హ్యాండ్తో పోటీ పడ్డాడు. ఎవరు గెలిచారు? మ్యాన్ విత్ ఓన్లీ హ్యాండ్. ఇది వినటానికి చాలా ఈజీగా ఉంటుంది. దేని మీదైతే తన పూర్తి శ్రమ పెట్టాడో అది లేకుండా పోయిందే. ఏది ఉంది? ఆ చేతో ఏమీ చేయలేడు. అలాంటి దాని మీద అతను ఫోకస్ చేశాడు, తను సాధించాడు. అక్కడితో అతను ఆగలేదు. 1948 తర్వాత 1952లో మరొక ఒలింపిక్స్లో కూడా కాంపిటీట్ చేశాడు. అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే చరిత్రను సృష్టించిన వ్యక్తి కెరోలి. 2 గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి. ఒలింపిక్స్లో చరిత్రను సృష్టించేశాడు కెరోలి. 2 గోల్డ్ మెడల్ సాధించి 1952లో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే నాకు మీరు చెప్పండి సమాధానం. కెరోలి గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రపంచంలో ద బెస్ట్ పిస్టల్ షూటర్ పేరు పొందాడు. తను గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది అతను ఎవరు? రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా? రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా? ఏ హ్యాండు కాదు. అతను నేను సైతము అన్న ఆలోచన, నేను చెయ్యగలను అన్న ఆలోచన. ఆ ఆలోచన కనుక లేకపోతే రైట్ హ్యాండ్ ఎప్పుడైతే యాక్సిడెంట్లో పోయిందో వెంటనే ఇంట్లో కూర్చున్నాడు. అయిపోయింది, ఇంకా ఏముందంటే పర్లేదులే, మేము అర్థం చేసుకుంటావులే నీ బాధని. ఓదార్చేవారు ఒకరి తర్వాత ఒకరు 10 మంది వచ్చేస్తారు. వాళ్ళు ఓదారుస్తారు. ఇతను సమాధానం చెప్తాడు, అవునులే అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయిపోతుంది. ఆ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాదు, నేను సైతము. ఆ నేను సైతం నీలో ఉందా? నేను చెయ్యగలను ఆలోచన నీలో ఉందా? ఉంటే నేను సాధించగలుగుతాను. అవునా లేదా? ఒకవేళ మీరు మీ లక్ష్యాన్ని సాధించలేకపోతుంటే, మీరు లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేశారు, లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. ఏం చేయాలి? లక్ష్యాన్ని మార్చుకోవాలా? లేదు, లక్ష్యాన్ని చేరే మార్గాన్ని మార్చుకోవాలి తప్ప డోంట్ చేంజ్ యువర్ గోల్, చేంజ్ యువర్ స్ట్రాటజీ. లక్ష్యాన్ని కాదు మార్చేది. లక్ష్యమే. లక్ష్యాన్ని చేరడం కోసం కుడి చేతిని వాడాలనుకున్నాడు, కుడి చెయ్యి పోయింది, లక్ష్యాన్ని మార్చుకోలేదు, ఎడమ చేత్తో చేరాడు. అవునా లేదా? దానికి కావాల్సిందేంటి? నేను చెయ్యగలను అన్న ఒక ఆలోచన ఒక మనిషితో పనులు చేయించుకుంటూ ముందుకెళ్తుంది. అయితే సమాజంలో మనకు చాలామంది కనిపిస్తుంటారు. ఎవరో తెలుసా? లూజర్స్, విన్నర్స్. ఓడిపోయిన వారు ఉంటారు, గెలిచిన వారు ఉంటారు. లూజర్స్ని అడిగితే వాళ్ళు అంటారు, పూర్తి ప్రయత్నం చేశారా, కొంచెంలా మిస్ అయింది. ఎందుకైందో తెలుసా? అది నా తప్పు కదా, అప్పుడే యాక్సిడెంట్ ఇలా జరిగింది. కారణాలు ఒకటి కాదు, 100 కారణాలు ఉన్నాయి లూజర్స్ దగ్గర. అయితే విన్నర్స్ దగ్గర కారణాలు లేవా? విన్నర్స్ కూడా 100 కారణాలు ఉన్నాయి అతను ఆగిపోవడం కోసం. కానీ ఒక్క కారణం ఉంది తను ఆగకుండా ముందుకు వెళ్ళడం కోసము. ఆ ఒక్క కారణంతో విన్నర్గా మారారు వారు. అంటే విజేతలకు ఎలాంటి అవరోధాలు లేవా? విజేతలకు ఎలాంటి ఆటంకాలు లేవా? లేదు, ఆటంకాలను దాటుకుంటూ వచ్చారు. ఏ ఆటంకాన్ని చూసి కూడా ఆగిపోలేదు వారు. ఇది విన్నర్కి లూజర్కి ఉంది. విన్నర్కి ఉన్న గొప్ప రీజన్ ఏంటో తెలుసా? ఒకే ఒక రీజన్. నేను సాధించాలి అన్న ఒక బర్నింగ్ డిజైర్, ఒక రగిలే తపన, రగిలే కోరిక. ఎట్టకేలకు నేను సాధించాల్సిందే. ఎలాంటిది? ఒకసారి ఒక గురువు గారు వారి స్టూడెంట్స్కి చెప్తున్నారు, శిష్యులకి, అరే మీరు జీవితంలో పైకి రావాలంటే, మీ జీవితంలో ఏదైనా సాధించాలంటే మీలో బర్నింగ్ డిజైర్ ఉండాలరా. అంటే రగిలే కోరిక ఉండాలి, గట్టి కోరిక ఉండాలి, అప్పుడే మీరు సాధించగలుగుతారని చాలా చక్కగా చెప్పారు. క్లాస్ అయిపోయింది. దాంట్లో నుంచి ఒక విద్యార్థి వచ్చేసి, గురుగారు మీరు చెప్పారు బాగానే, నాకు అర్థం అవ్వట్లేదు, అసలు ఏంటిది బర్నింగ్ డిజైర్ అంటే అని అడుగుతున్నారు. అతను వివరించే ప్రయత్నం చేశారు గురుగారు. అతనికి అర్థం అవ్వట్లేదు. సరే నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను రాని తనని తీసుకెళ్లారు. ఆ దగ్గరలో పెద్ద కాలువ ఉంటుంది. ఆ కాలువ దగ్గర తీసుకెళ్ళిపోయి, నేను నీకు చెప్తాను బర్నింగ్ డిజైర్ అంటే ఏంటో, నాతో పాటు రాని నీళ్ళలోకి తీసుకెళ్లారు. ఆ బాబుని నీళ్ళలో ముంచుతారు, పైకి తీస్తారు, మళ్ళీ ఒకసారి ముంచుతారు, మళ్ళీ తీస్తారు. ఏం గురుగారు ఏం చేస్తున్నారు? నీకు అర్థమైతే ఆగురా. మళ్ళీ ఒకసారి ముంచారు, మళ్ళీ పైకి తీశారు. 3 సార్లు అయిపోయింది. 4వ సారి ముంచారు, గట్టిగా పట్టుకున్నారు, ఇంకా బయటికి తీయట్లేదు. గురువుగారు ఇప్పుడు తీస్తారేమో చేతులు వదులుతానేమో చూశాడు, వదలట్లేదు. 30 సెకండ్లు అయిపోయింది, గాలి ఆడడం లేదు. బిగ్గరగా బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. గురువుగారు గట్టిగా అదిమి పట్టుకున్నారు. ఎంత బిగ్గరగా ప్రయత్నం చేశారంటే గురువుగారిని నెట్టుకుంటూ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత, గురుగారు ఏంటి మీరు ఇలా చేశారు, ఏంటి నన్ను ఇట్లా అదిమి పట్టేశారంటే, అరే ఒక మాట చెప్పు, నువ్వు బలమైన వాడివా, నేను బలమైన వాడినా? గురుగారు మీరే బలమైన వారు, మరి నన్ను ఎలా నెట్టేయగలిగావరా?
గురుగారు నేను గాలి ఆడడం లేదు, నేను చనిపోతానేమో, బతకాలన్న కోరిక, అదేరా బర్నింగ్ డిజైర్. సాధించాలి అన్న కోరిక ఉంటే ఎన్ని అవరాధులను నెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతామో. లక్ష్యం చేరిన తర్వాతనే అతను ఆగుతాడు తప్ప మధ్యలో ఏ ఆటంకాన్ని చూసి ఆగడు. అతనికి లక్ష్యమే కనబడుతుంది, సమస్యలు కనబడవు. సమస్యలు ఎంత పెద్దవైనా, ఎంత దగ్గరగా ఉన్నా కానీ. అయితే మనం ఈ సృష్టి నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుడు చేసిన సృష్టిని చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణగా మనం చూసినట్లయితే గద్ద గురించి ఒక విషయం మీకు చెప్తాను. గద్దని పక్షి రాజు అని మనం పిలుస్తుంటాం. జంతువుల్లో పులి ఎలాగో పక్షుల్లో గద్ద అనేది గురు చూసి వేటాడడంలో దిట్ట. అది పక్షుల్లో దాదాపుగా అతి ఎక్కువ కాలం జీవితం గడిపేటువంటి పక్షి గద్ద అని చెప్పవచ్చు. దాదాపుగా 70 సంవత్సరాల జీవితకాలం గద్దది, 70 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. అదే 70 సంవత్సరాలు దాటాలంటే ఒక గొప్ప అవరోధాన్ని దాటితేనే కానీ 70 సంవత్సరాలు బ్రతికి ఉండలేదు. ఎందుకంటే తన జీవితంలో 40 సంవత్సరాలకి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే మరణమా మరో జీవితమా అనే పరిస్థితి వస్తుంది. ఏం జరుగుతుంది 40 సంవత్సరాలకి? గద్ద జీవితాన్ని మనం పరిశీలిస్తే గద్ద వేటాడుతూ 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 ఏదైతే జీవితం గడుపుతుందో 30 సంవత్సరాల నుంచి బలహీన పడడం మొదలవుతుంది. 40 సంవత్సరాల వయసుకు చేరేసరికి తను వేటాడే పంజాలు కాస్త బలహీనమైపోతాయి. ఇంకా వేటాడడానికి పనికి రాకుండా పోతాయి పంజాలు. తన ముక్కు మొత్తం కూడా వంకరగా మారిపోతుంది. ఇంకా ఆ వయసులో 40 సంవత్సరాల వయసులో ఆ గద్ద యొక్క రెక్కలు ఆ ముసలితనంగా వచ్చేసి బరువైపోతాయి. తన డొక్కలకి, తన యొక్క రొమ్ముకి ఆనుకొని పోతాయి. ఎగిరే పరిస్థితి ఉండదు, వేటాడే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆ గద్దకి 2 దారులు ఉంటాయి మిగిలి. మరణమా మరో జీవితమా? మరో జీవితం కోసము ఏం చేయాలి అంటే దాదాపుగా 5 నెలల పాటు కఠోర పరిశ్రమతో కూడినటువంటి ఒక ప్రక్రియ నుంచి బయటపడాలి. ఏం చేస్తుందో తెలుసా గద్ద? 40 సంవత్సరాల వయసులో ఒక పర్వతం మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఉన్నత శిఖరం పైకి వెళ్ళిపోతుంది. అక్కడ గూడు కట్టుకుంటుంది. పర్వతం మీద పై శిఖరంలోకి వెళ్ళి గూడు కట్టుకుంటుంది. అక్కడ పదునైన ఒక బండరాయిని చూస్తుంది. ఆ బండరాయికి తన ముక్కుని కొట్టి 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 ఎంత నొప్పి ఉన్నా భరించుకుంటూ తన ముక్కుని విరక్కొట్టుకుంటుంది.